దుర్గా. ప్రతిఘటన న్యూస్లకి స్వాగతం. ఇక వార్తల్లోనికి వెళ్తే, పేదలకు గూడు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం, కోటీశ్వరులకు వత్తాసు, పేదలకు అన్యాయము, మహాధర్నాల భక్తుల ఆగ్రహం. నగరంలో పేదలు నివాసం ఉండేందుకు 3 సెంటు స్థలాన్ని కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు కేటాయించాలని, పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప, సీనియర్ నాయకులు జగన్నాథము, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన వేలాది మందిలో ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో సిపిఐ నగర సహాయక కార్యదర్శులు చంద్రశేఖర్, మహేష్, శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు బి సన్నా, కుమార్, సోమన్న, అన్వర్, వెంకటేష్, ఈశ్వర్, మహిళా సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిడ్డమ్మ, శ్రావణి, నగర కార్యదర్శి భారతి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి శరత్ కుమార్, సిపిఐ వివిధ శాఖల కార్యదర్శులు రామాంజనేయులు, రబియా, కుమార్, రాజా, రామచంద్ర, సులోచనమ్మ, మున్ని, సత్యం, రామాంజనేయులు, గౌడ్, కుమార్, బాబయ్య, లబ్ధిదారులు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఇచ్చిన వాగ్దానాలని, మరి ముఖ్యంగా పేదలకు సంబంధించి ఇప్పటి వరకు మరి వాళ్ళకు కావాల్సిన నివేశన స్థలాలు గత ప్రభుత్వము కనీసము 1 సెంటు స్థలం కూడా సరిగ్గా ఇవ్వలేదని, అదేవిధంగా వాళ్ళు కట్టుకునేదానికి కూడా ఆర్థిక సాయం చేయలేదని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలము, అదేవిధంగా పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు 5 లక్షలు కాదు, 5 నెలలు అయిపోయింది ఆయన అధికారంకి వచ్చి. అయితే ఆ మాట కనీసం మాట్లాడడం కూడా లేదు. ఏమైనా మాట్లాడితే అక్కడ నాగార్జున సాగర్ నుంచి విజయవాడ నుంచి అక్కడ శ్రీశైలం వరకు మరి నదిలోన ఏమంటాడు దాన్ని సీ ఫ్లైట్ వేసినాను, మీరంతా కూడా టూరిజం బాగుంటుంది, మీరంతా కూడా పోండి అంటాడు. చూడండి ఎట్లుంది. అదేవిధంగా ఆయన ఎంతసేపు ఉన్నా అమరావతి, పోలవరము రెండే చెప్తాడు. అమరావతి మరి అక్కడ రాజధాని బాగా కట్టాల్సిందే, పోలవరం ప్రాజెక్టు మరి ఇన్ టైంలో పూర్తి చేయాల్సిందే. అయితే తక్షణము ఈరోజు పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. అదేవిధంగా ఈరోజు వాళ్ళు విపరీతమైన నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈరోజు బియ్యము, బ్యాళ్ళు, ఉప్పు, పప్పు, చింతపండు, నూనెలు అన్ని రకాల ధరలు కూడా పెరిగిపోయినాయి. ఒక రకంగా మరి ఇప్పటికి కూడా పేద ప్రజలు వాళ్ళకి ఎంగిలి మెతుకులు ఎదిరించినట్లు ఎదిరిస్తూ ఆయన పంచపక్ష పరిమాణాల్లో కోటీశ్వరులు పెట్టే కార్యక్రమం కేంద్రంలో ఉండే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వము, ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వము వీళ్ళు అదే పని చేస్తున్నారు. మరి వాళ్ళు చెప్పిన ఒక్కటి కూడా అంతకుముందు అమ్మఒడి ఒకరికే ఇస్తున్నారు. నేను అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతోన పిల్లలు ఎవరి ఇంట్లోన ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తామన్నాడు. ఈరోజు 6 రూపాయలు కూడా ఇచ్చేయలేదు. మరి ఇట్లా అనేక రకాలుగా ఆ రోజు చెప్తున్నది ఏమంటే మేము అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినాము, 5 రూపాయలకు భోజనం చేయమంటున్నాడు. చూడండి, 60 చూస్తే అది సాంబార్ ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే ఉప్పు ఉండదు, ఏమీ లేదు. అందరు కూడా తిరిగి ఎరికి వస్తున్నారు. ఈ పద్ధతుల్లోన ఈ ప్రభుత్వం ఉంది. మేము ఒకటే కోరుతున్నాము, మేమే కొత్తగా గొంతెమ్మ కోరికలు లేదు. పేద ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలుపరచండి. మరి పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి తక్షణం మరి 3 సెంట్ల స్థలాన్ని గ్రామాల్లో, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలా.